మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల్లో పొగరు, అహంకారం, మా దగ్గరే డబ్బు ఉంది, అది ఒకటి, ఇది మొత్తం నాదే, దీనికి మొత్తానికి వారసుండి నేనే అని మిగతా వాళ్ళని చాలా తక్కువ చేసి చూడటం, తక్కువగా మాట్లాడటం, అసలు వాళ్ళని మనుషులే కాదన్నట్టు ట్రీట్ చేయటం, అలాంటి పొగరు కొంతమంది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది రమగారు. దీనికి తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుంది? అసలు దీన్ని ఎలా సరిచేయాలి? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది జయ. తల్లిదండ్రుల పాత్రే ఉంటుంది. మన పిల్లల సాత్విక ప్రవర్తన లేదా రాజసిక తామసిక ప్రవృత్తులకి బేసిక్ కారణం వాళ్ళ చిన్నతనం, వాళ్ళ పెంపకం. అంటే చిన్నతనము పెంపకం డిపెండ్స్ అపాన్ పేరెంట్స్. పేరెంటింగ్ లోపాలమ్మా అవి, పెంపకంలో లోపాలే. ఒకడు బలశాలిగా అయ్యి తన బలం పట్ల వాడికి గర్వమో పొగరో అహంకారమో ఉండొచ్చు. వాడు బలశాలిగా అయ్యి అంటే అది వాడి చిన్నతనం కాదు, పెరిగాక. పెద్దవాడు బలశాలిగా మారాక వాడికి రావచ్చు ఏవో. బలశాలి అంటే మీ ఉద్దేశం ఏంటి? బలశాలి డబ్బులనే కాదు, ఏ శారీరక బలం కావచ్చు, లేదా ఇంకా మనం అనుకున్నట్టుగా అధికారం కావచ్చు, లేకపోతే బాగా చదువుకోవటం, బాగా సంపాదించడం, వాడికి అవన్నీ రావచ్చు ఎంతో కొంత. కొంత వయసు వచ్చాక పిల్లల్లోనే విపరీత ప్రవృత్తులు కనపడతాయి. ఎవ్వరికి సారీ చెప్పరు, ఎవ్వరికి థ్యాంక్స్ చెప్పరు, పొరపాటుని అడ్మిట్ చేయరు, నేను కింగ్ అన్నట్టు ప్రవర్తిస్తారు, ఇతరులకి గౌరవం ఇవ్వరు, తన క్లాస్మేట్స్ని గౌరవించరు, వీడు తనలాంటి వాడి అన్న భావాలు కలిగి ఉండరు, నేను క్వీన్ నేను కింగ్ని అనే భావం కలిగి ఉంటారు, నాకేం తక్కువ లాంటి భావాలు కలిగి ఉంటారు. ఇప్పుడు ఏమీ లేని మామూలు కుటుంబాల నుంచి ఖరీదైన కుటుంబాల వరకు ఈ రకమైన ప్రవృత్తి ఉండొచ్చు. ఇందులో డబ్బే ఉండక్కర్లా, అమ్మా నాన్నలకి డబ్బు అధికారమే ఉండక్కర్లా, పెంపకంలోనే వీళ్ళకి మామూలుగా ఉన్నా పిల్లాడు ఏది అడిగినా కాదంటారు. బేసిక్ నో చెప్పరు జయ. బేసిక్గా నో అనేది, ఇప్పుడు పిల్లాడు ఎంతసేపు చేతులు చాచి ఎత్తుకోమంటాడు, వాడికి అనారోగ్యమో జ్వరమో ఆకలో భయమో ఉంటే ఎత్తుకోవాలి. ఊరికే మారానికి ఎత్తుకుంటే మాన్పించాలి వాడిని. మాన్పకుండా వాడు అన్నప్పుడల్లా నువ్వు ఆ పని చేస్తూ ఉంటే అలవాటైపోతుంది వాడికి. ఎవరినైనా కొరికాడు కొట్టాడు కేకలే అనకపోతే అనాలుగా అనాలి ఒక మాట అనరు చాలామంది. అనకుండా పిల్లాడు నందంటే నంది పందంటే పంది, వాడు ఏ మాట మాట్లాడినా నవ్వి, వాడు ఏం పిచ్చిబాగుడు బాగినా ఎంకరేజ్ చేసి నవ్వుకుని ఒకళ్ళలో ఒకళ్ళు చెప్పుకుని ఆ మాట గొప్పలు ఫీల్ అయ్యి ఆ మాట కరెక్టేనని వాడికి అర్థమయ్యేలాగా చేస్తారు. ఇది మామూలు కుటుంబాలు, చిన్నగా ఏదో చిన్న పని చేసుకునే కుటుంబాల్లో కూడా ఉంటుంది. లేక ఇప్పుడు ఎలా అయిందంటే సమాజం, ఇదివరకట్లాగా తామర తంపరగా పిల్లలేరు జయ, లేరు. మనకే 2 పిల్లలు, మనం ఇంతంత వాళ్ళం అయ్యాక మన పిల్లలు మన బుడ్డ పిల్లలు, మనం పెద్దాళ్ళం అయ్యాక మనకు మనవలు పుడతారు. ఆ మనవడు నందెన్నా మనకు నచ్చుతుంది, పందెన్నా నచ్చుతుంది. లేట్ ఇష్యూస్ ఇళ్లల్లో లేక నలుగురు మగ పెద్దవాళ్ళు ఉండి ఒక చంటి బిడ్డ ఉందనుకో, ఆ చంటి బిడ్డ బాగున్నా గొప్పే బాగున్నా గొప్పే, వాడిని కంట్రోల్ చేయరు, కాదని చెప్పరు. ఎవడో ఒక పిల్లవాడు ఉంటాడు సంయమనం కలిగిన బిడ్డ, సహజంగానే వాడు పూర్వజన్మలో ఏ వ్యాస మహర్షో ఏ సుఖ మహర్షో అయిన వాడైతే బిడ్డకి సహజంగా సంయమనం ఉంటుంది. వాళ్ళ శాతం తక్కువే కదమ్మా. వ్యాస మహర్షులు 25 మంది ఉన్నారు మనకి, ఒకడు కాదు. అట్లాంటి సంయమనం బసిబిడ్డలు ఎంతమంది ఉంటారు? వాడికి ఏం తెలుస్తుందమ్మా? మనం చూపించేదేగా అర్థము, వాడికి తెలీదు. వాడు ఇష్టారాజ్యంగా ఉంటాడు. కొంతమంది పిల్లలు కంట్రోల్డ్గా ఉంటారు, చాలా రేర్ అది. ఇప్పుడు ఆ 6 పెద్దవాళ్లలో 8 పెద్దవాళ్లలో ఒక పసిబిడ్డ ఉంటే వాడికి కంట్రోలు ఉండదు, వాడికి నో తెలీదు, లేదంటాం కాదంటాం ఆగంటాం వద్దంటాం వాడికి అర్థం కాదు. వాడు ఏం చేసినా వాడికి కరెక్ట్. వీళ్ళల్లో సగానికి పైగా వాడిని ఓకే చేస్తారు. ఒకళ్ళు 2 ఉంటారు, పిల్లాన్ని ఇట్లా చెడగొడుతున్నాం మనం అనిపిస్తుంది, మిగిలిన వాళ్ళు వాళ్ళని పడనివ్వరు. అందరిళ్లలో సాధారణంగా సమాజంలో ఇదే పరిస్థితి ఉందమ్మా. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇక్కడ ధనిక పేద తేడా లేదు. డబ్బులున్న వాళ్ళు పిల్లల్ని చెడగొడుతున్నారని అనుకోకండి, డబ్బులు లేని వాళ్ళు కూడా చెడగొట్టుకుంటారు. మన్మాని వాడు మారం చేసి గోవాలు పెడితే వాడికి శక్తికి మించింది చేసేస్తున్నారు.
వాడు ఏదంటే అది చేసేయాలి. మనం ఒక డైలాగ్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా ఎవడికి, వీడి కోసమే కాదు అని చేసేస్తాం. వాడు కంట్రోల్ ఉండదమ్మా. ఉండక వాడు అహంకారము పొగరు ఏర్పరచుకుంటారు. చిన్న వయసులోనే పిల్లలు అవతల వాళ్ళని తుస్కరించేయటం, ఎంత మాట పడితే అంత మాట బూతులాడేయటం, పెద్ద చిన్న లేకపోవటం, ఇదంతా నాదనే ఫీలింగు. నువ్వు సంపాదించలా, మీ నాన్న సంపాదించలా, తాత ముత్తాత సంపాదించింది ఇవాళ పెరిగింది. ఇది వరకు 200 గజాలు 1000 గజాలు ఉంటే అది చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు గజం 2 లక్షలు అయింది అంటే 1000 గజాలు ఎంత అయింది? డబ్బు కాదు. అదంతా మల్టిప్లై చేసుకొని చూస్తామా, ఈ డబ్బుకి నేను అధిపతిని అని తండ్రి ఇదంతా వీడిదేనని బిడ్డకు చూపిస్తారు. వాడినే కింగ్ అనుకుంటాడు. పసిబిడ్డకి ఏం తెలుస్తుంది పాపం? ఇప్పుడు ఏడాది వాడు పసిబిడ్డే, 15 ఏళ్ళ వాడు కూడా పసివాడేనమ్మా. వాడికి ఏం తెలీదు లోకం, ఏం తెలీదు. పాత రోజుల్లో 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాడికి మొక్కి కూడా తెలిసి తీరాలి వాళ్ళకి ప్రపంచం, చాలా విషయాలు తెలిసేవి. ఇప్పుడు మనం 15 ఏళ్ల పిల్లలు కూడా పెద్దవాళ్ళని కానివిటల్లా, వాడు ఇంకా మనకి నోట్లో పెట్టి అన్నం పెట్టేవాడే. తెలియకూడని విషయాలన్నీ తెలుస్తాయి. ఇప్పుడు అదే వచ్చింది తిప్పలు. తెలియాల్సిన విషయాలు మనం ఇప్పుడు లోక జ్ఞానము, మంచి మర్యాద తెలియవు, పిచ్చివేషాలు, చేయకూడని పనులు, వెధవ పనులు, పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచనలు మాత్రం తెలుస్తాయి. అది సమాజం నుంచి నేర్చుకుంటారు. కానీ రమ్మగారు, తల్లిదండ్రులు ఎంత కష్టపడి తినక పోగు చేసి కూడబెట్టి మీరన్నట్టుగా విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి దీనికి మొత్తానికి నేనే వారసునని మిగతా వాళ్ళు ఇలా చూస్తా ఉంటే అలాగే చూస్తున్నారు. ఎట్లా రమ్మగారు? చాలా కష్టం అమ్మా. పైగా మీకు దీనివల్ల మనకు వచ్చిన నష్టం లేదమ్మా, సమాజానికి వచ్చిన నష్టం లేదు. ఎవరికైతే ఈ తత్వం ఉందో వాడికి ఎక్కువ కష్టం. సమాజంలోనే కదా ఉన్నాడు, ఆ బిడ్డ బతకడం కష్టం. వాడు సమాజంలోనే కదా ఉంటాడు. కానీ తన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళకి ప్రజలతోటి సమానంగా పోవటం రాదు, స్నేహితులతో బాగా ఉండరు, పొగరు, అహంకారం చూపిస్తారు, ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేయరు, ప్రైమ్ టైంలో వదిలేస్తారు వీళ్ళని. అంతే కదా, వీటితోటి మనకెందుకురా అనుకుంటారు. అశుద్ధం మీద రాయేస్తే మొహం మీద పడుతుంది అనుకుంటారు. ఎవరైనా వేస్తారమ్మా, బురదలో రాయి వేయరు. కాస్త కలిసి ఉన్న నాళ్ళు, పార్టీలు ఫంక్షన్లు జరిగిన నాళ్ళు కలిసి ఉంటారు. ఏదైనా తేడా వచ్చిందో వీళ్ళని వదిలేస్తారు. సాయిదా ఫాయిదాగా మంచిగా పోయిన వాడు ఉన్నాడు అనుకో, అయ్యో వీడు చాలా మంచివాడు, మనకు అప్పుడెప్పుడో సాయం చేసాడు, వీడు మెతకవాడు, మంచివాడు పాపం అని జాలిపడి వెనకాల ఉంటారు. 100 మంది స్నేహితుల్లో 2 మంచివాడి వెనకాల ఉంటారమ్మా. 1000 మంది స్నేహితులున్న చెడ్డవాడికి, ఈ దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన వాడికి ఒకడు కూడా వీడు వెనకాల రాడు, ఉండడు. పనివాళ్ళు బతకరు వీళ్ళ దగ్గర, పనివాళ్ళు ఉండరు, పారిపోతున్నారమ్మా. ఇది వరకు పాతకాలంలో బానిసల కాలం, ఈ ఊళ్ళో అయితే బాంచన్ కాల్మొక్తా అనేవాళ్ళు, ఇక్కడేమో బానిసలుగా ఉండేవాళ్ళు. మన వైపేమో వెట్టికి పనిచేసేవాళ్ళు. తాతల ముత్తాతల కాలం నుంచి మన దగ్గర పడే ఏడ్చి పాపం వాళ్ళ కర్మానికి, అంతేగా వెట్టి చాకిరి ఉండేది. ఇప్పుడు ఆ కాలం పోయిందమ్మా, అది పోయి చాన్నాళ్ళు అయింది. వీళ్ళు తెలుసుకోవటల్లా, తెలుసుకోక ఎవరినైనా సరే తుస్కరించేసేయటం. పనిచేస్తే ఏమిటి, వాడు మనిషి కాదు, వాడు మనలాగానే కదా. సమాజంలో పూర్తి హక్కులు ప్రతి వాడికి ఉన్నాయి కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వు ఎక్కడి నుంచో దిగి రాలా. పిల్లలకి అది తెలియచేయాలి, స్కూళ్ళల్లో తెలియాలి చేయాలి. ఇది మనకి స్కూల్స్లో యూనిఫామ్స్ ఎందుకు పెడతారు, పిల్లలంతా సమానంగా ఉండడానికి. ఈ యూనిఫామ్స్ వేసుకునే స్కూళ్ళల్లో కూడా అనకూడదు ఇలాంటి కొన్ని వాక్యాలు. నాకే అంటూ మాట్లాడుతున్నప్పుడు తప్పుగా తోస్తుంది. ఇట్లా ఫీలింగ్స్ని హర్ట్ చేయకూడదు అనిపిస్తుంది. కానీ శక్తికి మించి పెద్ద పెద్ద ఖరీదైన కుటుంబాల పిల్లలు చేరే స్కూళ్ళల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేరుస్తారు. ఆ డబ్బులున్న వాళ్ళ ధోరణి, యూనిఫామ్స్ ఏమి అయినా ఆ పిల్లల ధోరణి వేరేగా ఉంటుంది. వాళ్ళు వేరేవి వింటారమ్మా. చెప్తున్నాక పసిపిల్లల అద్దాలు వాళ్ళు వేరేవి చూస్తారు. అంటే మన వాతావరణాన్ని బట్టి కదా రమ్మగారు, వాడికి ఏదో ఒక రకం ప్రవర్తన ఉంటుంది. వీళ్ళు చిన్న కుటుంబాల్లో నుంచి అమ్మా నాన్న జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంవత్సరానికి ఇంత ఫీజు డబ్బులు దాచిపెట్టి ఫీజులు కట్టి పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని వీళ్ళని పెద్ద ఎత్తున ఎక్కిస్తే వాళ్ళు టగ్ ఆఫ్ ఆరు. వాళ్ళది ప్రవర్తన వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. కలిసి ఉండరు, స్కూళ్ళల్లో కలిసి ఉండలేరు. ఎందుకంటే మనకు తగిన దాంట్లోకి వెళ్ళటానికి మనకి ఇష్టం ఉండదు, మనుషులకే ఇష్టం ఉండదు. ఎంతసేపు మనకంటే పై స్థాయిలోకి వెళ్ళి చేరాలని చూస్తాం. ఆ లోపల ఎంత హర్ట్ అవుతామో జయ. రమ్మగారు, పై స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన కరెక్టే, దానికి మనం కష్టపడి మెట్టు ఎక్కి మనం పైకి వెళ్ళాలి. అంతేగాని వేరే వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోవద్దు కదా, కష్టం ఉండొద్దు. పిల్లలకి అర్థం కాదు కదమ్మా, అది కష్టం అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు పెద్దవాళ్ళకి అవన్నీ అర్థం అవుతాయి, కానీ పెద్దతనం కాదు. ఇది స్కూల్స్ లోనే అయిపోతాయి ఇవి.
సామాన్యుల పిల్లలు చేరుతారు, హై క్లాస్ వాళ్ళ పిల్లలు అక్కడే చేరుతారు. ఆ పిల్లలకి వీళ్ళ మీద రోప్ చూపించేందుకు అవకాశం వస్తుంది. అక్కడి నుంచే వాళ్ళు ఇదైపోతారు కదా, సమస్యల్లో పడతారు, అంతేగా. గ్రూప్స్ అయిపోతారు. ఇందులో మళ్ళీ ఒక్కొక్కడు జోరుగా తెలివైన వాడు, అథారిటీగా ప్రవర్తించేవాడు, తండ్రులు పెద్ద అధికారంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉంటే వాళ్ళ అథారిటేటివ్ స్పిరిట్స్ ఉంటాయి కదా, చూస్తారు కదా, అవి కాపీ చేస్తారు, స్కూళ్ళలో ప్రయోగించేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, వీళ్ళని ఇళ్లల్లో కంట్రోల్ చేయాలి. అలాంటి పిల్లల్ని ఇళ్లలో ఏ పిల్లలకైనా అమ్మ ప్రధానమైంది స్కూల్కి వెళ్ళేటప్పుడు బుల్లింగ్ చేయటానికి ఎంకరేజ్ చేయకూడదు. వాడు ఎవడో కొడుతున్నాడు అంటే టీచర్కి చెప్పు, నేను వచ్చి మాట్లాడతా అనాలి. కానీ ఏంట్రా వాడు కొడుతుంటే ఊరుకున్నావు, రౌండ్ పీకు నువ్వు కూడా అని చెప్పచ్చా? చెప్పకూడదు, టీచర్తో చెప్పాలి. పేరెంట్స్ చూసి ఒక్కొక్కసారి ఏమవుతుంది, పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు చేరుకున్నాక ఈ పేరెంట్స్ ఒకళ్ళు జోరుగా ఉంటారు, ఈ జోరు వాళ్ళది పై చేయి అవుతుంది. ఇప్పుడు జోరు వాళ్ళ పిల్లవాడిది ఆటోమేటిక్గా పై చేయి అయిపోతుంది. 3-4 సార్లు అలా 3-4 సందర్భాల్లో జరిగింది అనుకో, వాడు నేను కింగ్ అనుకుంటాడు, వాడికి తెలీదు. ఈ సమాజం అంతా పోటీ, మనం ప్రపంచంతో పోవాలంటే అందరితోటి కలుపుకుని వెళ్ళాలి. ఈ రకమైన ప్రవర్తనతోటి వాళ్ళకు ఒరిగేది ఏం లేదు, నేను నష్టపోయేది ఎక్కువ. వాళ్ళని హర్ట్ చేస్తావు, ఒకసారి ఇబ్బంది పెడతావు అవతల వాళ్ళని, ఒకసారి నీదే పై చేయబోతుంది. అన్నిట్లా నువ్వు అవ్వవు కదా, అంతే. నిన్ను తలదన్ని వాడు ఇంకోటి రావచ్చు, నీకే ఎవడు తోడు లేకుండా పోవచ్చు. మంచి కథలు చెప్పి పిల్లలకి చిన్నతనంలో ఇలాంటి దుష్ప్రవర్తనని ఆ మారల్ స్టోరీస్ చెప్పాలి. మోడెస్టీ అన్నిటికంటే అద్భుతమైన మార్గం. ప్రపంచంతో కలిసి వెళ్ళాలి అంటే వినయపూర్వకమైన ప్రవర్తనే మనని ముందుకు తీసుకెళ్తుంది. అంటే వాళ్ళందరూ బుల్లింగ్ చేస్తే మేము వినయంగా ఉండాలా అని అడుగుతారు కొంతమంది. వినయంగా ఉండద్దు, తప్పుకునేళ్ళు, అది నేర్పాలిగా. మనం తగ్గిపోవద్దు, తగ్గద్దు, పోని దిగిపోయినట్టు ఉంటుంది. తగ్గాలంటే తప్పించుకో, నీ దారి నువ్వు ఉండు, ప్రవర్తన మార్చుకో, ఇలా చేయొద్దు. స్కూళ్ళల్లో పిల్లలు ఏదైనా గొడవలు తెచ్చి చేస్తే పిల్లల్ని అణుచుకోవటం నేర్చుకోవాలి, చెప్పాలి వాళ్ళకి. దీనికి పేరెంట్స్ సమయం ఇవ్వాలమ్మా. అయినా కూడా వీళ్ళు వినకపోతే ఏదైనా మంచి కౌన్సిలింగ్ సెషన్స్ చూసుకోండి. స్కూల్స్లో కూడా కౌన్సిలింగ్లు దొరుకుతున్నాయి, గ్రూప్ సెషన్స్ దొరుకుతాయి. మనకి అన్నిటా అవకాశం ఇప్పుడు ఉందమ్మా, ఇది వరకు లేదు. ఇవి వరకు మోరల్ క్లాసులు, మోరల్ సైన్స్ క్లాసులు అవన్నీ ఉండే, ఇప్పుడు ఏవవి అవేమో లేవు కదా. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్ కిడ్స్ కూడా పెరిగినాయి, బాగా పెరిగినాయి. మీ అవకాశాన్ని బట్టి పిల్లలకి ఏదైనా నేర్పించండి. ఈ రకమైన ప్రవర్తనతోటి భవిష్యత్తులో పిల్లల తాలూకు వ్యాపార జీవితాలు, వ్యవహార జీవితాలు, సంసార జీవితాలు, వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడుతుంది. గొప్ప ఉంటే ఉండొచ్చు, కానీ తగ్గి ఉండటం నేర్చుకోవాలి. గొప్పలు అందరికీ ఉంటాయి, ఎవడికి వాడు గొప్ప, అంతే కదా. అంతే కదా. వాడికి ఎంత గొప్ప ఉన్నా అది వాడికే కానీ పక్కవాడికి కాదు కదా. పక్క వాళ్ళకి ఏం ఉండదు, అంత సమాజం అంతా ఎవరి గొప్ప వాడిదే ఉంటుంది. ఇది నేర్పించాలి, చెప్పాలి, అర్థం చేయించాలి. ఒకవేళ మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన కనపడితే వాళ్ళని తగ్గించేందుకు మీరు ట్రై చేయాలి. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చూస్తుంటాను జయ నేను. ఒక షార్ట్ ఫిల్మ్ చెప్తా, 2-4 వాక్యాల్లో అయిపోతుంది. ఓ తల్లి పిల్లాడు, దీపావళికి డబ్బులు ఇస్తుంది తల్లి. వాళ్ళ ఇంట్లో ఒక పనిచేసే అమ్మాయి ఉంటుంది. పనిచేసే అమ్మాయి అంటే పనిచేసే అమ్మాయికి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొడుక్కి దీపావళికి తక్కువ డబ్బులు ఇస్తుంది తల్లి. దానికి ఎందుకు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు, అయినా జీతం ఇస్తావు కదా డబ్బులు ఎందుకు ఇస్తావు అని ఏదో పోట్లాడాడు. వాడు ఒక టీనేజ్ బాయ్. ఆవిడేమంది, సరే దాన్ని మాన్పించేస్తా, ఫ్యాన్ తుడు నువ్వు కాస్తా అని చెప్తాను. వాడు ఫ్యాన్ ఎట్లా తుడవల్ల వాడికి అర్థం కాదు. ఫ్యాన్ కింద మంచం ఉంటుంది, ఫ్యాన్ కింద మంచం. సరే ఏం చేశాడు, గబగబా తుడిచాడు. చూస్తే మంచం అంతా ఇల్లంతా దుమ్ము పడిపోయింది. వాళ్ళమ్మ ఇలా చేయి తిప్పుతుంది వాడిని చూసి. ఉండని గీత ఫ్యాన్ తుడవమ్మా అంటుంది. అలాగే దీది అని అమ్మ ఏం చేస్తుంది, చకచకా వచ్చి న్యూస్ పేపర్ పట్టుకొచ్చి మంచం నిండా పేర్చేసి ఒక పక్కన నిలబడి నిమిషంలో ఫ్యాన్ తుడిచేసి ఈ దుమ్ము పడిన పేపర్లు మడిచేసి పక్క మామూలుగా సవరిచ్చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలా, దీనికి డబ్బులు ఇవ్వాలా అని అడుగుతుంది వాళ్ళమ్మ. ఎంత బాగుంది కదా. ఆలోచించండి, మీ పిల్లల్ని ఇలా కరెక్ట్ చేయండి. పని వాళ్ళని గౌరవించాలి, మనతో పనిచేసే వాళ్ళని గౌరవించాలి, పనితనం ఎవరి దగ్గర ఉన్నా గౌరవించాలి. అది కదా, మనకి సహాయం చేసే వాళ్ళని గౌరవించాలి. సమాజంలో అన్ని రకాల వృత్తులు గౌరవప్రదమైనవే, అన్నీ ఉపయోగపడేవి. ఏ వృత్తి చేసేవాడు ఎవరికంటే తక్కువ ఎప్పుడూ కాదు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఈ రోజున లేదు, ఎప్పుడూ లేదు.
అప్పుడు అనుకునేవాళ్ళు, కానీ అది కాదు అసలు. ఆనాటి సమాజం ఇప్పుడు లేదు. ఇది మనం అర్థమయ్యేలాగా చిన్న చిన్న వాక్యాల్లో కానీ పెద్ద పెద్ద నాలాగా స్పీచుల్లో కానీ అర్థమయ్యేలాగా చెప్పుకోండమ్మా. ఎందుకంటే బెటర్ సమాజం ప్రతి వాళ్ళకి కావాలి. వాడెవడో పాపం కష్టపడుతున్నాడు, వాడికే బెటర్ సమాజం కావాలి, మాకు అక్కర్లేదు, మాకు డబ్బులు ఉన్నాయంటే కుదరదు. అందరికీ బెటర్ సమాజం కావాలా? ఆ బెటర్ సమాజానికి ప్రతి ఒక్కడూ ఆధారభూతంగానే ఉండాలి కదా. అంతే. అందులో మన బిడ్డలు ఎందుకు వెనకబడిపోవాలి? మన పిల్లలు కూడా వెళ్ళాలిగా అందులోకి. ఇలాంటి ఆలోచనతోటి స్కూల్స్లోనూ ఇళ్లల్లోనూ కూడా ఎంతో కొంత మోరల్స్ నేర్పించేందుకు ట్రై చేయాలి. స్కూళ్ళల్లో ఒక మోరల్ సైన్స్ క్లాస్ ఉండి వాళ్ళకి ఇలా సమానత్వము, సాధికారత, సరైన పదాలతోటి మంచి భాషతో ఏదైనా చెప్పించగలిగితే గవర్నమెంట్ స్కూల్స్లోనూ ప్రైవేట్ స్కూల్స్లోనూ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎందుకో అలాంటి పద్ధతి ఇప్పుడు తగ్గిపోయింది. అది లేకపోవడం ఒక ఇబ్బంది ఏమోనని అనిపిస్తుంది నాకైతే కదా. అవునండి. ఈ వైపుగా విద్యా సంస్థలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.